నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అధికారులందరూ నిర్మాణ పనులను అనునిత్యం తనిఖీ చేయాలి. గ్రామాల్లో పన్నుల బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలన్న ఎమ్మెల్యే గోరంట్ల. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ. .612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించండి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు. పొట్టిలంక, దుల్ల మురమండ, వీరవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు కడియం మండలంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు డొక్కనాథ్ బాబుతో కలిసి పొట్టిలంక గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు. దుల్ల గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు. అలాగే కడియం మండలంలోని 31 అంగన్వాడీ సెంటర్లకు 4.60 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు కడియం మండలంలో 3 గ్రామాలకు సంబంధించి 3,75 లక్షల రూపాయలతో అనేక వర్కులు ప్రపోజ్ చేసి వర్కులు మొదలెడుతున్నాం. దానిలో పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏదైతే వెల్నెస్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ వాటన్నిటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఎంఎన్ఆర్జీఎస్లో కూడా కొన్ని రహదారులు మనం 15th ఫైనాన్స్ కూడా శాంక్షన్ చేసి ఎంపీపీ గారి గ్రాంట్లో కొంత కవర్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ అనేక ఫ్యాసీలో దాదాపుగా 9 కోట్ల రూపాయల గ్రాంట్లు ఫైనలైజ్ అయిపోయినాయి. అవి టెండర్లో దాటింది. త్వరలో దాన్ని కూడా మొదలుపెడతాం. R&Bలో ప్రధానమైన రహదారులు 2-3 రోడ్లు ఇబ్బంది అయితే దాన్ని కూడా మొదలుపెట్టాం. ఇవాళ ఏదైతే సావరం నుంచి వెళ్ళే రోడ్డు కూడా 3.5 కోట్ల రూపాయలతో పని కంప్లీట్ అవుతుంది. మరోవైపు జోగురుపాటి నుంచి కడియం వెళ్ళే కాలువ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. 2-3 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మరో ప్రధానమైన రహదారి దుల్ల కడియం మధ్య అధ్వానంగా ఉన్న రహదారి కోసం 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి నిన్న టెండర్లు అయిపోయి 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయిపోతే రాబోయే మార్చి ఎండ్ లోపల అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేసేదానికి, ముఖ్యంగా కడియం మండలంలో ప్రధాన రహదారుల పురుషాల కేంద్రంగా పనిచేసేదానికి, పొట్టిలంకలో ఒక బ్రిడ్జి కట్టేదానికి, అదేవిధంగా జేగురుపాటి దగ్గర బ్రిడ్జిని మళ్ళీ ఆధునీకరించేదానికి కూడా కార్యాచరణ తీసుకుంటాము. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. దాన్ని పరిష్కారం చేయటం, ఇంటింటికి గోదావరి జలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసే లక్ష్యాన్ని మేము ముందుకు సాగుతున్నాం. త్వరలో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది వస్తుంది జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉందని ఇవన్నీ మనం చేస్తూ అందరం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి వాళ్ళ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఒకవైపు సంక్షేమం, మరొక అభివృద్ధి. గత 5 సంవత్సరాల పరిపాలన వల్ల నష్టపోయాం. దానివల్ల మనం తీవ్రంగా నష్టపోవడం కాదు, రహదారులు కానీ రోడ్లు కానీ ఏమీ లేకుండా అధ్వానమైన పరిస్థితి. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ రైతులందరూ కూడా సర్వే చేసి ప్రతి ఒక్కరికి ఎష్యూడ్గా పట్టాదారు కొత్త పాస్ పుస్తకాలు, ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు, శాస్త్రాన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఎవరి బొమ్మలో కాదు, ప్రభుత్వ బొమ్మలే ఉండేలాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒక్కొక్క విలేజ్ ఒక రోజుగా తీసుకుంటూ రాబోయే 2-3 నెలలు కంప్లీట్ చేసి సర్వేలు ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఫ్యూచర్లో ఎవరి హద్దులు వాళ్ళకి తెలుసుకునేలాగా, వాళ్ళు వేసుకునేలాగా సర్వే చేసి డిజిటల్ సర్వే ద్వారా కంప్లీట్ చేసి పట్టాదారు పుస్తకం ఇవాళ పొట్టిలంకలో ఇచ్చాం. త్వరలోనే మురమండలో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తాం. సవనీయంగా మనం చేస్తాం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ప్రేరణాత్మక ప్రసంగకర్త బీకే శివాని సిస్టర్ గారి ఆధ్యాత్మిక మానసిక అవగాహన కార్యక్రమం 2026 ఫిబ్రవరి 8న సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు రాజమండ్రి హుకుంపేట్ జంక్షన్లో డీమార్ట్ పక్కన ఉన్న ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రహ్మకుమారి శ్రావణి పార్వతి, డాక్టర్ తోటకూర సత్యనారాయణలు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆనందం మీ చేతులు అనే అంశాన్ని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఎదురవుతున్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ కలతలు, డిప్రెషన్, కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలు తలెత్తుతున్న సమస్యలకు ఆధ్యాత్మిక దృష్టితో సరళమైన ఆచరణీయ పరిష్కార మార్గాలను బీకే శివాని సిస్టర్ తన ప్రసంగంలో వివరించనున్నారని తెలిపారు. రాజయోగ ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆలోచనల శక్తిని సద్వినియోగం చేసుకోవడం, సంతోషాన్ని మన చేతుల్లోనే ఎలా నిలుపుకోవచ్చో స్పష్టంగా అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి వారి యొక్క స్పీచెస్ అనేది మీ మీడియా ద్వారా అందరికి కూడా వెళ్ళటం జరిగింది. సో వారు మన రాజమండ్రి రావటం మన అందరి యొక్క అదృష్టం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి మనం ఇది 8th ఫిబ్రవరి జరుగుద్దండి. ఈవినింగ్ 5:30 to 7:30 ఉంటుంది. కానీ 5 o'clock కి రావాలి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ 10th ఫిబ్రవరి రాజమండ్రిలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్స్ అన్నింటిలో కూడా ఒక 1 hour మెడిటేషన్ క్లాసెస్ అనేది జరుగుతుంది. మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8, 3 days జరుగుతుంది. 10th, 11th, 12th. సో ఎవరైనా మెడిటేషన్, రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని అనుకుంటే వారందరికీ కూడా ఈశ్వరి ఆహ్వానం. వారు తప్పకుండా ఇక్కడ విచ్చేసి వారు లాభాన్ని పొందవచ్చు. వారి జీవితాన్ని సంతోషం. వైజాగ్ లో, విజయవాడలో మాత్రమే జరిగింది. హైదరాబాద్ లో జరిగింది అంటే విడిపోక ముందు. ఇప్పుడు కాకినాడ, అమలాపురంలో కూడా జరుగుతుంది. తర్వాత రాజమండ్రిలో కూడా జరుగుతుంది. 3 places. తారీఖు అమలాపురము, 7వ తారీఖు కాకినాడ, 8వ తారీఖు రాజమండ్రిలో. ఈ 3 places లో సిస్టర్ శివాని గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. శ్రావణి, బ్రహ్మకుమారి శ్రావణి. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ప్రత్యేక రెస్క్యూ బృందంతో కలిసి పరిశీలించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పాల్గొన్నారు. పులిని పట్టుకునేందుకు ముంబై, పూణె, వైజాగ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతో మాట్లాడి త్వరగా పులిని బంధించాలని ఆదేశాలు జారీ చేశారు. నేను అదేసి ఉన్నా చెరిపేసి ఉంటా. ఎక్కువసేపు నిలబడకు. ఛాన్స్ దొరికిన వల్ల కూర్చునిపో. పులేనంట అదే. మరోవైపు డైరెక్షన్ కూడా ప్రతిరోజు ఒక గ్రామానికి అయితే సార్ డిఎఫ్ఓ గారు ఏంటి పరిస్థితి? సార్ ఉన్నారు లోపల. డిఎఫ్ఓ గారా, పిసిసిఎఫ్ గారా? తీసుకెళ్ళిపోమన్నా, తీసుకెళ్ళారు. దాని చుట్టూ తిరిగి సాయంత్రం వచ్చిందన్న అక్కడే ఉన్నా. 4, 5, 6 లైవ్ ఇచ్చాం. సాయంత్రం బాగుంది. వెళ్ళండి, అక్కడ దాకా వెళ్ళండి, వాళ్ళు వెళ్ళిపోమంటారు. అందరికీ నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే 8 గంటలకి ఈరోజు గురువారం ఇక్కడ ప్రస్తుతం అప్డేట్ కానీ చూసినట్లయితే పెద్దపులి గురించి ఇక్కడ జిఆర్ఎం పాలెంలో 2 దూడల్ని చంపేయడం జరిగింది. అందులో ఒక దూడని సకానికి తినండి. ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం, పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 3 ఆవులు చంపేసి ఒక దూడని సగం తినేసి మిగతా 2 చోట్ల రక్తం తాగి ఉంది. కాబట్టి ఈరోజు ఆహారం తింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రెస్క్యూ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించొద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు, మీరు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ప్రకటించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి. ఎవరు కూడా అనవసరంగా ఇక్కడికి వద్దు. ఎందుకంటే ఇప్పుడు తింద కాబట్టి అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని
అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజనగరం మండలం మనం తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి వెళ్ళిపోద్ది. పడేస్తాం. ఈవేళ కంగారు పడకండి. ఈవేళ రేపట్లో ఖచ్చితంగా దాన్ని సురక్షితంగా అక్కడ ఫారెస్ట్లో వదులుతాం. ఆఫీసర్లు అందరూ కూడా రాత్రులు పగలు పడుకుంటా లేదు. రాత్రి 20 మంది పోలీసులు తెల్లవారులు నిద్ర లేకుండా తిండి లేకుండా అక్కడ కూర్చున్నారు. ఫారెస్ట్లో 50 మంది కూర్చున్నారు. అయిపోతుంది. కంగారు పడకండి. జస్ట్ చెప్పండి. పిల్లలు ఇంట్లో పండరా, రోడ్డు మీద ఎక్కండి. ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు వచ్చిందిరా, ఇట్లా ఉండు. గారు అతను ఇప్పుడే ఇస్తాడు 10కి ఏదో వస్తుంది అంటున్నాడు. చందు మన శ్రీనివాస్ గారి నంబర్ తీసుకుని మాట్లాడండి. నంబర్ తీసుకుని మాట్లాడండి. హలో అర్థం చేసుకోండి, వెళ్ళిపోండి ప్లీజ్. బండిలు తీసండి. తింది వస్తుంది. సగం తింది వెళ్ళండి. బండి బొమ్మలపట్నం సైడ్ గుండు ముందు అలా చూసుకోండి. అలా చూసుకుంటే వెళ్ళిపోకండి. ఎవరు ఆఫీసర్లకు ఇబ్బంది అయిపోతుంది. మీరు ఆగిపోయి కలవాలి. చెప్పేసి పోనీ. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేక్ బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సతీష్, నవీన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్, వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. 6 యూనికాన్ బైక్లు, 8 హోండా యాక్టివా బైక్లు, 6 సుజుకి యాక్సిస్ బైక్లు, 5 హీరో గ్లామర్ బైక్ మరియు 3 స్ప్లెండర్ ప్లస్ బైక్లు రికవరీ చేయడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు పసుపులేటి సీతారామలింగేశ్వరరావు, తండ్రి పేరు వీరశంకర్రావు, పిఠాపురం కాకినాడ జిల్లాకు సంబంధించిన వాడు. ఇతని దగ్గర నుంచి మనం ఒక 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను గతంలో పిఠాపురంలో గోల్డ్ షాపు వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడం వలన కార్ ట్రావెల్స్ బిజినెస్ చేశాడు. అందులో కూడా నష్టాలు రావడం వలన అప్పులు తీర్చడం కోసం అలానే జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఖరీదైన బైకులు దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతని మీద గతంలో కూడా ఎక్కడ ఏ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. ఇతని నుంచి మనం 28 బైకులు రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంది. అలానే ఈ బైకులు రికవరీ చేయడంలో ప్రకాష్ నగర్ సిఐ గారు, వారి పోలీస్ సిబ్బంది, అలానే క్రైమ్ పార్టీ ప్రతిభ కనపరిచారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ రికవరీ చేసిన బైకుల్లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 12 బైక్స్, రాజమండ్రి టీ టౌన్ లిమిట్స్లో 11 బైక్స్ ఉన్నాయి. రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 బైక్స్, తాళ్ళపూడి పిఎస్ లిమిట్స్లో 1 బైక్, సర్పవరం 1 బైక్, మొత్తం టోటల్ 28 బైక్స్. వీటి వాల్యూ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ బైక్లు పార్క్ చేసుకున్నప్పుడు డిజిటల్ లాక్స్ అనేది ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతోటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా బైక్ని టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. అలానే వీల్ లాక్స్, వీటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది.
జీపీఎస్ సుమారు ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జీపీఎస్ సిస్టమ్ ఒకటి వస్తుంది. దీన్ని అమర్చుకుంటే వాళ్ళు సులభంగా ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ బైక్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలానే మన ప్రకాష్ నగర్ లిమిట్స్లో కూడా ఎవరైనా దూర ప్రాంతాలకు లేదా ఎక్కువ రోజులు ఏదైనా విహారయాత్రలకు వెళ్తున్నట్టయితే LHMS సిస్టమ్ అనేది ఉందండి, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. అది వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు అరికట్టడానికి, ఒకవేళ జరిగినట్లయితే వెంటనే గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీని మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పిడింగోయి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించి సదరు భూమి కబ్జాకు గురైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు కోరారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు ఆయన ఈరోజు వెళ్లగా ఆయన సెలవులో ఉన్నందున కలెక్టర్ కీర్తి చేకూరికి సదరు ఫిర్యాదు పత్రాన్ని ఒక పెన్ డ్రైవ్ అందజేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అనుచరుడు అతి సన్నిహితుడైన రామశర్మ ఇటీవల రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్రాంపై ఒక ల్యాండ్ విషయమై ఆరోపణలు చేశాడని తెలిపారు. భరత్రాం కార్యాలయం ఉన్న విఎల్పురం సమీపంలోని పిడింగోయి పంచాయతీ పరిధిలోని మార్గాన్ ఎస్టేట్కు ఆనుకొని ఉన్న ఒక ల్యాండ్ను కలిసేసుకున్నారని ప్రధానంగా ఆరోపించడం జరిగిందన్నారు. మొన్నటి రోజుని నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రాం మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి అంతా రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 ఊరికి పరిధి అంతా ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి, ఆయన అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నామంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట. ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రాం గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కొంచెం సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రామ్ గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కొంచెం సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి అంతా సర్వే చేయించాలి, ఇప్పుడు ఎంత ఉందో సర్వే చేయించాలి. అదంతా గవర్నమెంట్ సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవు వల్ల కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం, దీన్ని సర్వే చేసి అది ఏమన్నా గవర్నమెంట్ సైట్ కానీ కలిసిలా ఉంటే ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, ఇలా కలుపుకున్నందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని, కేసు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇదే కాదు, ఆయన అధికారంలో ఉండడానికి ఇటువంటి అనేకం చేశాడు, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తా ఇప్పుడు మా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న మంచిలు ఏదైతే మనకు గుళ్ళు గోపురాలకు కానీ, అలా మసీదులకు కానీ, చర్చిలకు కానీ, అలాగే పిల్లల చదువులకు కానీ, ఆరోగ్యరీత్యా అన్ని వార్డులు ఇబ్బంది పడుతున్న లేనోళ్ళకి కానీ సేవ చేస్తున్నా ఏదైనా ఏ రోజైనా చేశారా? ఏదీ లేదు. అలాగే CSR ఫండ్లు ఏమైనా తెచ్చారా? అది లేదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఏదైతే ఆయనకి లబ్ధి చేకూరుతుందో అదే చూసుకున్నారు తప్ప ప్రజల గురించి కానీ, అలా ప్రజా సౌకర్యాల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి ఇది కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు పరిశీలించి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం అయినది. అలాగే కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు వెంటనే తక్షణం మన కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవులో ఉన్నారు, వచ్చిన వెంటనే నేను ఆయనకి పంపించి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సర్వే పెడతానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ హారిక ప్రియవంద అన్నారు.
కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని తిలక్ రోడ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆఫీస్ నుంచి పిఎల్పురం మీదుగా మూరంపూడి వరకు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ సారథ్యంలో ఆదిత్య కాలేజ్ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థినులు పిఎంపీ సభ్యులు కలిసి అందరం ఏకమవుదాం క్యాన్సర్ను అరికడదామని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని స్థానిక మెక్సివిజన్ కంటి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ హారిక ప్రియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో పీఎంపీలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. నేటి ఆహార నియమాలతో మార్పులు, ప్లాస్టిక్ వాడకం వల్ల ధూమపానం, మద్యపానం వలన ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించినటువంటి ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి, అలాగే పూర్తి రెడ్డి మా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకోవడం. మా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఆదిత్య కాలేజీ సరిపోయింది. బుధవారం వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లందరినీ పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కలిగించి వారికి ఫ్రూట్స్, బిస్కెట్స్, అలాగే మన క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా ఆధ్వర్యంలో ఖర్చుల నిమిత్తం కొంత నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా, సెక్రటరీ రొటేరియన్ రఘునాథరాజు, ట్రెజరర్ రొటేరియన్ దావూద్ ఇబ్రహీం, డైరెక్టర్ రొటేరియన్ స్వాతి, డైరెక్టర్ రొటేరియన్ వజ్రాల వెంకటేష్, డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. మరి ఈ క్యాన్సర్ డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం చేరింది. ఇక్కడ ఉన్న పేషెంట్లందరినీ కూడా సందర్శించి వారితో సంభాషిస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగించి మరి వారికి ఫ్రూట్స్, బిస్కెట్స్, అలాగే కొంత నగదుని కూడా బహుకరించడం జరిగింది. సుమారు ఒక 20-30 మంది పేషెంట్లు మరి కొంతమంది ఆపరేషన్లు చేయించుకుని మరి కొంతమంది ట్రీట్మెంట్ పొందుతూ కొంతమంది ఇంకా ఓపీలో ఉన్నారు. మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన రీతిలో మరి క్యాన్సర్ కూడా గతంలో ఫ్రీ టెస్టింగ్లు జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తాం జరిగింది. మరి అలాంటి ప్రోగ్రామ్ను త్వరలో మరలా పెడతాం జరుగుద్ది. మరి సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ ద్వారా మరి వ్యాక్సిన్ వేసి సర్వైకల్ వ్యాక్సిన్ వేసి 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, అందులో ఆడపిల్లలకి ఈ యొక్క వ్యాధి రాదనే శాస్త్రజ్ఞులు చెప్తాం. ఆ యొక్క మెడిసిన్ అతి త్వరలో గవర్నమెంట్ వారు అంగీకారంతో రోటరీ క్లబ్ కూడా భాగం పంచుకుంటూ మరి ఈ యొక్క మెడిసిన్ని వారందరికీ ఇచ్చినట్లయితే వారికి భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందన్నది ఉండదు. మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేస్తూ మరి ఈ క్యాన్సర్ అనేది ఈ రోజున ప్రతి ఇంటికి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం తినే తిండిల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ సహజమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఈ క్యాన్సర్ని పారదోలవచ్చు. మరి ఈరోజు పిల్లలందరూ కూడా మరి జింక్ ఫుడ్ని తీసుకుంటాం వల్ల వారి యొక్క పద్ధతుల వల్ల భవిష్యత్తులో వారికి ఇటువంటి కారణాలతో మరి ఈ క్యాన్సర్ దాపరిస్తుంది. దీని నుంచి బయటపడటానికి పరిశుభ్రంగానే మరి చక్కటి ఆహారాన్ని తీసుకుని క్యాన్సర్ నుంచి బయటికి రావాలని ప్రతి 3 నెలలకి 4 నెలలకి కూడా మనం అందులో మహిళలు ముఖ్యంగా ఈ క్యాన్సర్ టెస్ట్ చేయించుకుని
ముందుగా దాన్ని గమనించినట్లయితే ఈ క్యాన్సర్ వల్ల మనకి అనర్థం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ తీగల రాజా, రొటేరియన్. నమస్కారం. నగరపాలక సంస్థ సిల్డ్ విభాగంలో ఒప్పంద కార్మికుడిగా గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్జీ బాలకృష్ణ ఇంటర్నేషనల్ ఓపెన్ కేటగిరీలో పవర్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇప్పటికే అనేక మెడల్స్ సాధించిన బాలకృష్ణను 9వ వార్డు ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న సత్కరించి నగదు ప్రోత్సాహకం అందించి అభినందనలు తెలియచేయడం జరిగింది. క్రీడాకారులను ప్రోత్సహించి ఆర్ఎంసీ వారికి తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రషీదా, శానిటరీ సిల్డ్ ఇన్స్పెక్టర్ ధనరాజ్, శానిటరీ సెక్రటరీ శ్రీనివాస్, సాంబశివుడు తదితర ఇతర సిబ్బంది పాల్గొని సదరు క్రీడాకారుని అభినందించారు. రోజు మనందరం ప్రత్యేకించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాజమండ్రి ప్రజలందరూ కూడా గర్వకారణంగా మనందరం చెప్పుకునే ఒక రోజు. ఎందుకంటే మన నగరపాలక సంస్థకు చెందిన, ప్రత్యేకించి మన నగరానికి చెందిన ఆర్జీ బాలకృష్ణ అనే ఈ పారిశుద్ధ్య కార్మికుడు తన ప్రతిభతో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్లో ఇటీవల జరిగిన టర్కీలో బ్రాంజ్ మెడల్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి మన రాజమహేంద్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. ప్రత్యేకించి క్రీడారంగంలో మన నగరానికి ఇంత మంచి మెడల్స్ తీసుకొస్తున్న వ్యక్తి మన నగరపాలక సంస్థకు చెందిన వ్యక్తి కావడం మరింత గర్వకారణం. ఆయన తన డైలీ చేసే పనులన్నీ చేసుకుంటూనే ఈ విధంగా స్పోర్ట్స్లో కూడా రాణించడం అనేది మనం అందరం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన గత 11 సంవత్సరాలుగా ఒప్పంద కార్మికుడిగా మన నగరపాలక సంస్థలో పనిచేస్తూనే క్రీడల్లో కూడా మంచి ప్రతిభని చూపిస్తూ మెడల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత. దీనికి సంబంధించి మన నగరపాలక సంస్థకు కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఇటువంటి వ్యక్తులకి మరింత ముందుకు వెళ్ళేలాగా వాళ్ళకి అవకాశం కల్పించాలని, అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఈ క్రీడా పోటీలకు వెళ్ళేటప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా సహాయకారంగా మన ప్రభుత్వం కూడా దృష్టికి కూడా తీసుకెళ్లి ఈయనకి తగు విధంగా ఈయన ప్రతిభకి గుర్తింపు కలిగేలాగా కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు 9వ వార్డులో నిన్నటి నుంచి ఆయన షిల్ట్ బ్యాచ్లో విధులకు హాజరవుతుండగా ఆయన గురించి తెలుసుకుని మాకు తోచినంతగా ఏదో ఆయనకి ఒక మెమరీగా ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. ఆయన ప్రతిభను గుర్తించినట్టుగా ఇదే విధంగా మన నగరపాలక సంస్థ వారు, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు కూడా ఈయన ప్రతిభను గుర్తించి ఈయన భవిష్యత్తులో మరింత మెడల్స్ తీసుకొచ్చి మన నగరానికి, అదేవిధంగా మన దేశానికి కూడా గుర్తింపు తెచ్చే భాగంలో ఆయనకి తోడ్పడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నగరపాలక సంస్థ సిల్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికుడు ఆర్జీ బాలకృష్ణ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్లో మనకి బ్రాంజ్ పథకం తీసుకురావడం ఎంతో గర్వకారణం. ఇది రెండోగా బహుమానకి ఘనత మనకి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి. మొదట మలేషియాలో తీసుకురావడం జరిగింది. ఈరోజు టోక్యోలో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో మనకి అవార్డు అనేది రావడం జరిగింది. సో మేమందరం కూడా కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా నగరపాలక సంస్థ నుంచి, రాజమహేంద్రవరం నుంచి, ప్రజానికం కానీ మనకి అందరూ కూడా మనం ఆర్జీ బాలకృష్ణని మనం సన్మానించుకోవడం జరుగుతుంది, అలాగే అభినందించడం కూడా జరుగుతుంది. ఇలానే మరెన్నో ఎత్తులు ఎదుగుతూ అన్ని విధాలా కూడా ముందంచుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. తన ప్రతి ప్రయాణంలో కూడా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అధికారులందరూ పనులను విధిగా తనిఖీ చేయాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. ఈరోజు గోరంట్ల వారి కార్యాలయం నందు నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రూరల్ మండలం కడియం మండలంలో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు కోట్లాది రూపాయలతో నిర్మాణం జరుగుతున్నాయని, అధికారులు అనునిత్యం తనిఖీ చేయాలని, ఆక్రమణలు తొలగించాలని, ముఖ్యంగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పనులు చేయించాలని సూచించారు. అలాగే గ్రామాల వారీగా రావాల్సిన పనుల బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు ఇచ్చాను, నా దగ్గర ఉన్న ఎస్టిమేషన్ కాదు, మళ్ళీ మాకు ఇస్తారు. నాకు ఇచ్చేసేయండి. నీ దగ్గర ఉన్న 40 లక్షలకి 60 లక్షలు ఎట్ట చేస్తావు సార్? ఇంకా రావాల్సిన ఉన్నాయి సార్, ఇంకో బార్డర్ రావాలి, కలిపి అన్ని చేద్దామని అనుభవం కాంప్రమైజ్లో పూర్తయిపోతుంది సార్. ఈ అవసరమైతే కావాలంటూ లాపి దాన్ని మారుతుంది. టైం పడుతుంది.
షాట్ ఏదో ఆడారు ఆల్రెడీ 2 మన కొత్తగా కొట్టారు సార్, వాడి కొత్తగా కొట్టుకున్నారు సార్. నాకు 10 లక్షలు 10 లక్షలు పనులన్నీ మొదలెట్టి ఫిబ్రవరికి ఎండ్ చేయాలంటే మీరు మీ సహకారం కావాలి, మీ పనులు రోజులు చేయాలి. లేదంటే ನೀವು నన్ను అడగొద్దు మనం మీరు వస్తుంది మీరు చూడండి. మీరు చూడమ్మా, మీరు చూడండి. ఒక్క నిమిషం సతీష్ ఆరండి సార్ ఏమైంది కేంద్రం లేదు సార్. అంటే సీఏ దగ్గర ఇవాళ ఓకే అయిపోతుంది సార్. మనం సోమవారం ఉన్నాక అవును బిట్ మీద ఓకే వర్కౌట్ చేయండి. సీఏ ఎక్కడ సార్ చేయాలి. ఇప్పుడు ఆ బాకీ బాక కొంచెం ఆక్రమణ కూడా తీసి జీతాలు రావు. కమిషన్ వచ్చి కూర్చున్నాడంటే జీతాలు రావు. నన్ను అడగొద్దు మళ్ళా. మీ జీతాలు ముందు కఠినంగా పెట్టేస్తున్నాడు ఆయన కమిషనర్. పంచాయతీరాజ్ కమిషన్ 90% కలెక్షన్ లేకపోతే జీతాలు ఆపేయమంటున్నాడు. ఆడుకుంటా పాడు తప్పే ఉంది. రివ్యూ చేయండి. పెద్ద ఉన్నాయి, పెద్ద ఆదాయాలు ఉన్నాయి, కానీ రావట్లా ఆదాయం కడిగి ఏమైందమ్మా నీకు? మీ ప్రెసిడెంట్ గారు మీరంతా డబ్బులు అడుగుతారు. పనులు రూపాయి గ్రాంట్ మీకు మీ ఊరికి ₹1 గ్రాంట్ చేస్తారు. పనులు వసూలు చేస్తేనే గ్రాంట్. మనం నాతో అడగద్దు. మీ సర్పంచ్ గారు అడిగినా నేను ఇవ్వను, మీరు వైస్ ప్రెసిడెంట్ గారు అడిగినా ఎస్ నర్స్ రాజా థియేటర్ ఉంటుంది సార్. చిన్న మనకి రోజు 3.7 పెట్టిస్తారు సార్. అంటే కలవట్ కూడా అడిగారు కదా సార్. కలవట్ ఎన్ని దాంట్లో వస్తాయి సార్. ఏమన్నా దాంట్లో పెట్టేసాం ఇక అన్నీ సార్ దాంట్లో వచ్చేస్తాయి సార్. తర్వాత జగన్కోట రోడ్డు కూడా సార్. జగన్కోట మనం ఏదైతే మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కదా సార్. ఓపెనింగ్ మనం సావరం వర్క్ చేస్తున్నాం కదా సార్. అక్కడి నుంచి జగన్కోట మన గురుమని వెళ్ళే విధంగా దాని మీద కూడా మనం ట్రైన్ పెట్టాం సార్. మడికి మెరిన పోటీ సార్. ఇది మనం దాన్ని కూడా 3.6 అనే కాలంలో ఉండిపోయింది సార్. అంటే 7 మీటర్లు కాకుండా ఇంటర్మీడియట్లు ఏం చేస్తాం అంటే 7 మీటర్లు చేయడానికి కాలంలో ఉండిపోయింది సార్. దాని ముందు సార్. ముందు మనం 5.5 పెట్టాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారులందరూ నిర్మాణ పనులను అనునిత్యం తనిఖీ చేయాలి. గ్రామాల్లో పన్నుల బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలన్న ఎమ్మెల్యే గోరంట్ల. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ. .612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించండి. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు.
కొట్టిలంక, దుల్ల మురవండ, వీరవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.